దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్య సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోటితో మాట్లాడుతున్న మాట ఇది. నేను ద్రాక్షావల్లిని అంటున్నాడు ఆయన. ఎవరనేది? యేసయ్య. నేను ద్రాక్షావల్లిని అంటే ఒక రకంగా చెప్పాలంటే ద్రాక్ష ఆ యొక్క పాదు కాండాన్ని మొదలు. మీరందరూ ఎవరయ్యా అంటే తీగలో. ఎవరో తీగలు? ఎవరో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా తీగలంట. దేవునికి స్తోత్రం. తీగకి ఎప్పుడు విలువ వస్తుందయ్యా అంటే ఆ యొక్క తల్లితో అంటు పెట్టుకుని ఉన్నప్పుడే, ఆ యొక్క పరమ తండ్రి అయిన దేవుడితో అంటు పెట్టుకుని ఉన్నప్పుడే విలువ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే అక్కర్లేదో, నాకు నేనుగా ఎదగలదు, నువ్వు అక్కర్లా, నాకు నీ సపోర్ట్ అక్కర్లా. ఇప్పుడు తేక్ ఏమొచ్చింది? కొంచెం అమ్మా గర్వం రాలా, బలం వచ్చింది. బలం బలం. దేవునికి స్తోత్రం. కొంచెం బలం వచ్చేసరికి నా సపోర్ట్ నాకు, నీ సపోర్ట్ అక్కర్లా. నాకు ప్రార్థన చేయడం వచ్చు, నాకు పాటలు పాడటం వచ్చు, నీకంటే ఎక్కువగా యేసనా, నీకంటే ఎక్కువగా బాగా వాకింగ్ చెప్తా అన్నాడంట సైతాన్. ఒక రోజున యేసన్న గారు వాకింగ్ చెప్తుంటే నీకంటే బాగా పాటలు పాడుతా అన్నాడంట. నిజంగా యేసన్న గారు ఆయన గొప్ప దైవజనుడు, అపోస్తుడు ఈ కాలంలో. దేవునికి స్తోత్రం. ఆయన పాటలు ఒక్కోసారి మన తమ్ముడు రాజేష్ పెడుతుంటాడు. ఆ పాటలు ఏంటంటే నా హృదయం పులకరించిపోతుంటది. దేవునికి స్తోత్రం. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డు కట్టి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డు కట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, మహిమలో నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, మహిమలో నీకే. దేవునికి స్తోత్రం. నేను ద్రాక్షావల్లిని, మీరందరూ తీగలు అంటున్నాడు యేసయ్య. నాలో అంటు కట్టబడిన వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ కొంతమంది అంటు కడుతుంటారు. తెలుసా అంటు కడతాం? తెలుసా తెలీదా? ఎలా అంటు కడతారు? ఇంకొక ఏరుని తీసుకొచ్చి ఇంకో మొక్కతో అంటు కడతారు. లేకపోతే ఆ యొక్క ఏదన్నా చిన్న మొలక తీసుకొచ్చి అది ఇంకో చోటన బాస్తారు, వేరే చోటన. దేవునికి స్తోత్రం. చిన్న మొక్కండి అయ్యగారు, ఇది మేము తెచ్చినప్పుడు పెద్ద చెట్టు అయిపోయిందండి, కాయలు కాసేస్తుందండి. కాయలు కాస్తున్నావా నువ్వు? ఆమేనండి. ఫలాలు ఉన్నాయా నీలో? ఉన్నాయా లేవా? ఒకవేళ ఫలాలు నీలో లేకపోతే ఏం ఫలాలు ఉండాలో కూడా నేను చెప్తాను. ఫలాలు నీలో లేకపోతే ఏమైద్దంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఫలింపని ప్రతి చెట్టు కూడా, చదువమ్మా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని. అక్కడ ఎంత జ్ఞానంగా రాయించాడో చూడండి దేవుడు. ఫలాలు ఫలించిన చెట్టు అని రాయబడాలి అక్కడ. మంచి ఫలాలు, కొన్ని చెట్లు చేదు ఫలాలు ఫలిస్తాయి. ముట్టి చెట్టు కాడికి వెళ్తే ఎలా ఉంటుంది? దాని నిండా కాయలు అందంగా కనపడతాయి, పెద్ద పెద్ద కాయలు కనపడతాయి. కానీ ఏం కాయలు కాస్తుంది? అది దేనికన్నా ఉపయోగపడే కాయ అన్నది చేదు కాయలు. దేవునికి స్తోత్రం. చేదు కాయలు. కానీ ఇక్కడ ఏమన్నాడని దేవుడు, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడద్ది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేనంటలేదండి, దేవుడు అంటున్నాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి ఫలాలు ఫలిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. ఆమేనానండి. దేవుడు నిన్ను బట్టి ఆనందపడతాడు. ఆమేనానండి. దేవుడు నిన్ను బట్టి ఉత్సాహపడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆ మంచి ఫలాలు నీలో? ఎవరైనా చెప్పండి. ఉన్నాయా మంచి ఫలాలు నీలో?
ఉన్నాయమ్మా మంచి ఫలాలు. వెళ్ళి ఎవరి గురించి అన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి గుసగుసలాడమంటే గంటలు రోడ్డు మీద కూర్చొని అక్కడక్కడ గుసగుసలాడుతుంది. కానీ దేవుని సన్నిధిలో గంట ప్రార్థన చేయలేవు, నువ్వు అరగంట ప్రార్థన చేయలేవు. దేవునికి సన్నిధిలో అంటేనే భయం వేసేస్తే నీకు దడొచ్చేద్ది, సల్జర్మ వచ్చేద్ది దేవుని సన్నిధిలో అంటే. దేవునికి స్తోత్రం. అమ్మో అక్కడ మాత్రం మేము ప్రార్థన చేయలేమండి అయ్య గారు. గంటలైనా సరే వీధిలో మాట్లాడతాం, కానీ దేవుని సన్నిధిలో అరగంట మాత్రం మేము ఉండలేమండి అయ్య గారు. ఏముంది ఇప్పుడు నీలో ఫలం? ఏ ఫలం పనిచేస్తుంది నీలో? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే ఈ ఫలాలే నీలో ఉండాలంటున్నాడు దేవుడు. ఒకసారి చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలాలు ఉండాలంటే నీలో. దేవునికి స్తోత్రం. ఏ ఫలాలండి? యాపిల్ ఫలాలు కాదు. బైబిల్లో యాపిల్ చెట్టు పేరు జాల్దర్ వృక్షము. నా ప్రియుడు జాల్దర్ వృక్షం వలె ఉన్నాడు అని పరమగీతాల్లో ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? బదిరి వృక్షం అనేది రేగి చెట్టు. దేవునికి స్తోత్రం. రేగి ఫలాలు కాదు, యాపిల్ ఫలాలు కాదు, ఇంకే ఫలాలు ఉన్నాయ్యా? మొన్న ఎవరో మనల్ని పలకరించడానికి వచ్చి అన్ని ఆపిల్స్ కాయలు, తర్వాత అన్ని కమలాకాయలు తెచ్చారు. అందులో చూస్తే నేను అన్నాను, ఒక 2 యాపిళ్ళు మాత్రం శుభ్రంగా చెక్కి ముక్కలు కోసి నాకు పంపించు, తదుపరి మీరు తినేయండి అని చెప్పాను. ఒక 2 యాపిల్ చాలు, ఎందుకంటే నేను పని కట్టుకుని అట్లు కొన్న ఎప్పుడు కూడా దేవుడు పంపించాడు కాబట్టి తిందామని నా ఆలోచన. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద బడా సైజు కాయలే పంపించారు, చిన్న చిన్నవి కాదు, బడా సైజు కాయలే. దేవునికి స్తోత్రం. ఏ ఫలాలు ఉండాలి నీలో? యాపిల్లా అమ్మా? ఆత్మ ఫలాలు ఉండాలంట దేవుడు మాట్లాడుతున్నాడు చక్కగా. ఒకసారి చదవండి అమ్మా. ప్రేమ. ఆగమ్మా, ప్రేమ ఉందా నీలో? ఉందా ప్రేమ? ఆఖరణ కృష్ణ సర్పం గుర్చే నాకు చదవలేదు కదా. ప్రేమ ఉందా? దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు యేసయ్య లోకాన్ని. అందుకే ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని సకల మానవాళి కోసం బలి అర్పణగా చేయడానికి ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు అంటేనే ప్రేమాస్వరూపి. ఒక పక్కన ప్రేమ కలిగిన దేవుడు, ఒక పక్కన రోషం కలిగిన దేవుడు ఆయన. ఆ తర్వాత ఒకటి ప్రేమ ఉండాలంట. లెక్కేయండి ఎన్ని ఫలాలు. ఒకటి ప్రేమ ఉండాలంట నీలో. నువ్వు సాధారణంగా నీ భర్తను ప్రేమించలేవు, నీ భార్యని ప్రేమించలేవు, నీ బిడ్డలను ప్రేమించలేవు, సమాజంలో ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించలేవు. ఎవరైనా పట్టమని నీకంటే ముందు 4 అడుగులు దేవుని సన్నిధిలో దేవునికి ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండి ఫలిస్తున్నారంటే వాళ్ళని చూస్తే అసూయ వచ్చేద్ది. ఎంత అసూయ వచ్చేద్దో. మనం చేసే వాళ్ళే వాళ్ళెవరో మనకి మన మందిరంలో ఒక క్యాలెండర్కి డబ్బులు ఇవ్వడం ఏంటి, క్యాలెండర్లు వాళ్ళెవరో వేయించడం ఏంటి. వేయించే వాళ్ళని చూస్తే నీకు కుళ్ళు వచ్చేద్ది. లోపలకి ఏం చేయలేక, అర్థం కాక ఏం చేయాలి తెలియక. ఇది దేవుని మనసు కాదండి. ఇది ప్రేమ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘ బిడ్డలను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరులు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున చూడండి, పోయిన వారం ఎవరి కోసం ప్రార్థన చేసాం మనం? ఇక్కడ అంతా అయిపోయాక ఎందుకు ప్రార్థన చేసాం? వాళ్ళ కోసం. పోనీ అలాగైనా వాళ్ళు ఏమైనా యోగ్యులా? ఎందుకు ప్రార్థన చేసామంటే సర్లే సహోదరులు వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు అని మనం ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం. అది యేసయ్య ప్రేమ అంటే. ఆమేనండి. పక్క వాళ్ళ పిల్లలు ఎవరైనా పచ్చగా సంతోషంగా ఉన్నారనుకోండి, నువ్వు సంతోషపడితే నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు, నీ పిల్లల కుటుంబాలు సంతోషంగా ఉంటారు. పక్క వాళ్ళు ఎవరైనా సంతోషంగా ఉంటే ఉసూరుమంట, ఎప్పుడు కూడా ఉసూరుమంట నువ్వు ఉన్నావు అనుకో, ఇక వాళ్ళని చూసుకుంటూ ఉంటాయి. అన్నావు అనుకో, దేవుడు చూస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అమ్మా దేవునికి స్తోత్రం. మంచి మనసు ఉండాలి. యేసయ్య ప్రేమస్వరూపి అంట. యేసయ్య ప్రేమస్వరూపి. ఆమేనానండి. ప్రేమ ఉండాలి, యేసయ్య ప్రేమ. రెండోదమ్మా సంతోషం ఉండాలి. ఈ దినాల్లో ఎవరు మొఖాలు చూసినా నవ్వుతూ ఉండేవాళ్ళు బహు తక్కువ, ఉసూరు అనే వాళ్ళు ఎక్కువ. ఎక్కడ చూసినా, ఇక్కడే కాదు ఎక్కడ చూసినా సరే, మీ సెంటర్కి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్ళినా అసలు మనుషుల మొఖాల్లో కలలేదు.
కొంతమంది అప్పుడప్పుడు నేను వెళ్తుంటే రోడ్డు మీద అనుజీలే పాపం వాళ్ళు కలుస్తుంటారు, సంతోషంగా వందనాలు చెప్తుంటారు నవ్వుతా. నాకు ఎంత సంతోషం అంటే వాళ్ళ దేవుడి గురించి తెలియని వాళ్ళు నవ్వుతా వందనాలు చెప్తుంటారు. అసలు వాళ్ళు చూడండి ఎంత ప్రేమ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉండాలంటే మనం ఉసూరుమంట ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి వెళ్ళి, ఏదో బండ బరువులు మొత్తం వాళ్ళకి వెళ్ళి, ఏదో ఆరోగ్యం బాగోకుండా ఉన్న వాళ్ళకి వెళ్ళి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రెండోది ఏమని చెప్పాను? రెండోది సంతోషం. సంతోషం ఉండాలంట మన ముఖంలో మన ముఖం సంతోషంగా ఉంటే అది కళగా ఉంటుందంట, ఆరోగ్యకరంగా. దేవునికి స్తోత్రం. అసలు ఏడ్చే వాళ్ళని చూస్తే నాకు ఎంత బాధేసేద్దో. ఏడ్చే వాళ్ళతో ఏడవమని ఉంది, కానీ నవ్వే వాళ్ళతో నవ్వమని ఉంది. కానీ మనం సంతోషంగా సాధారణంగా మనుషులు నవ్వుతే మనకు నవ్వు వస్తుంది. మన సహోదరుడు అప్పుడప్పుడు వాళ్ళందరూ నవ్వుకుంటే నాకు నవ్వు వస్తుంటుంది. ఇక్కడ వాళ్ళు పక్క అక్కడ నవ్వుతుండే, నాకు ఇక్కడ నవ్వు వస్తుంటుంది. భలే నవ్వుకుంటున్నారు వాళ్ళు అని అనిపిస్తుండే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కుర్రోళ్ళు కొంతమంది అక్కడక్కడ వీధుల్లో తిరిగితే నవ్వుకుంటుంటే నాకు సంతోషం వేద్ది. ఓన్లీ ఈ యవనస్తులందరూ మన సంఘ బిడ్డలు అయితే భలే ఉంటుంది అని అనిపిస్తుంటుంది. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకటి ప్రేమ ఉండాలి అంటున్నాడు యేసయ్య, రెండోది సంతోషం ఉండాలి, మూడోది ఏముండాలమ్మా? సమాధానం ఉందంటారు ఈ రోజుల్లో. మైక్ ఇలాగా మీ నోటి దగ్గర పెట్టి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, మీ ఇంట్లో సమాధానం ఉందా, మీ ఒంట్లో ఆరోగ్యం ఉందా, మీ హృదయంలో సమాధానం ఉందా అని అడిగితే ఏమంటారు? సమాధానం ఎలాగుంటుందండి అయ్యగారు? అది సమాధానము నీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఆమేనండి. సమాధానం నీ హృదయంలో లేదనుకో, నీ మైండ్ అంతా కూడా చిక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్ళినా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. దేవుని సన్నిధిలోకి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేవు నువ్వు. దేవునికి స్తోత్రం. నెమ్మది. అందుకే నువ్వేం చేయాలంటే అలాగ నీ హృదయం చికాకుగా ఉన్నప్పుడు, ప్రభువా నాకు సమాధానం దయచేయనైనా, యేసయ్యా నా హృదయంలోకి సమాధానం దయచేయనైనా అని దేవుడిని నువ్వు అడగాలి. ఆమేనానండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత సీరియస్గా వాక్యం చెప్పి నేను ఒక్కోసారి కామెడీగా మాట్లాడుతుంటాను ఇంటి దగ్గర. ఏదో చెప్పారు ఏంటమ్మా, మొన్న ఏదో చెప్పాను కదా, కొత్త కామెడీ విషయాలు దేవుడు పలికిస్తుంటాడు. ఒక్కోసారి కామెడీగా కొత్తగా ఉంటుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎంత సీరియస్గా ఉన్నా సరే అప్పుడప్పుడు మనం సంతోషంగా సమాధానంగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. నువ్వు సమాధానంగా ఉంటే నువ్వు దేవుని కుమార్తెవి. ఆమేనానండి. నువ్వు దేవుని కుమారుడివి. ఆమేనానండి. కొంతమందికి సమాధాన పరచడం రాదు, గొడవలు పెట్టడం వస్తూ ఉంటుంది. అక్కడక్కడ వాళ్ళ జుట్టుకి ముడేస్తారు. వెళ్ళి జుట్లు ముడేసే బ్యాచ్ ఉంటారు. అక్కడక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు. జుట్లు ముడేసి బ్యాచ్ ఎవరు ఉన్నారమ్మా మన వాళ్ళలో? లేరా? లేకపోతే మంచి. దేవుని స్తోత్రం. అది దేవుడికి ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత జుట్టులు ముడేసే బ్యాచీలో నువ్వు ఉండకూడదు. ఆమేనానండి. నువ్వు సమాధాన పరిచే బ్యాచీలో ఉండాలి. నువ్వు దేవుని కుమార్తెగా ఉండాలి, దేవుని కుమారుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునితో సమాధానం ఉండాలి, దైవజనుడితో సమాధానం ఉండాలి, సంఘంతో సమాధానం ఉండాలి, సమాజంలో అందరితో కూడా సాధ్యమైతే సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండాలి అని ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పటికి ఎన్ని అయినాయి అమ్మ? ఎన్ని ఫలాలైనాయి? ఫలాలు అంటే కాయలు. ఎన్ని కాయలు అయినాయి ఇప్పటికి? 3 కాయలు అయినాయి. ఇంకా 4వ కాయ పేరు చెప్పండి. దీర్ఘశాంతం అంటే చాలా శాంతం కలిగిన వాడు. దీర్ఘశాంతం వద్దు, కానీ కొంచెం శాంతం ఉందా? కొంచెం ఉందా? అసలు 3 ముక్కు మీద అంట కోపం ఉంటుందంట. 3 రాళ్ళ ముక్కు మీద కోపం ఉంటుందంట. 3 రాళ్ళు అనుకోండి, అది ఏం చేద్దో తెలీదు. అవసరమైతే భర్తను కూడా దేనితన్నా కొట్టేద్దు కూడా. భర్తలు కొట్టేవాళ్ళు లేరు అక్కడక్కడ? లేరా? 3 ముక్కు మీద అత్తమాన కోపమే ఉంటుందంట. కోపం. బీపీ పెరిగిపోతుందండి అయ్యగారు ఈ మధ్యన. బీపీ పెరగడం కాదు, దెయ్యం ఏం చేస్తుందంటే నిన్ను ఉద్రేకపరిచేస్తుంది. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతం వద్దు, కొంచెం శాంతమైనా కనీసం ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 ముక్కు మీద కోపం ఉంటుందంట. 3 ఈపికి దెబ్బలు తగిలితాయి అంట, బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు ఆ విషయం? 3 అనుకో వాళ్ళ ఈపి మీద బెత్తాలు తగిలితాయి అంట. కారణం ఏంటి?
నువ్వు కోపం చూపిస్తావు, ఇంట్లో అయితే పర్లేదు అమ్మా వింటున్నారు, ఇంట్లో అయితే పర్లేదు, ఇంట్లో నీ వాళ్ళు అయితే ఊరుకుంటారు. నువ్వు బయటికి వెళ్ళి ఇదే కోపం చూపించి ఎవరి మీద ఎగిరావనుకు, వేరంగం చేసావనుకు ఏం చేస్తారు? ఈపు నిజం, ఈ విమానం మోత ఎక్కిస్తారు. ఎవరో ఒకరు మెంటలో ఉంటారు అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతం చాలా చాలా ఉత్తమమైంది. దేవునికి స్తోత్రం. నాన్నగారు అనేవాడు మౌనంగా ప్రశాంతంగా ఉన్నవాడిని ఊరంతా ఏకమై వచ్చినా ఏం చేయలేరంట. ఊరంతా ఏకమై వచ్చినా ఏం చేయలేరంట. మౌనంగా దీర్ఘశాంతంగా ఉన్నవాడిని. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది యేసు ప్రభువులో ఉన్న స్పెషల్. దేవునికి స్తోత్రం. అలాగని మనకు కోపం రాదు అని నేను అంటలా, వస్తుంది. ప్రతి మనిషిలో ఉంటుంది కోపం. నాలో ఉంటుంది, మీలో ఉంటుంది. కానీ నీ కోపము శృతి మించి వెళ్ళిపోతుంది అనుకోండి. దీర్ఘశాంతం లేకుండా విపరీతమైన, దీర్ఘశాంతానికి ఆపోజిట్ కోపం. విపరీతమైన కోపం ఉందనుకోండి, నీ కోపమే నీకు శత్రువు అయిపోద్ది అనమాట. అది కోపంలో నువ్వేం చేస్తావో తెలియదు. కోపం వచ్చాడు ఎవడో ఆ జాడీ మూతతో భార్యని ఇలా ఇసిరాడంట భార్య మీదకి. అది వెళ్ళి ఎక్కడ తగిలిందంట భార్యకి స్పాట్లో. అది వెళ్ళి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయి సూరుమంట ఏడుతా ఉన్నాడంట. నిజంగా ఒక్కోసారి ఏం జరిగిద్దంటే కోపంలో ఉన్నవాడికి ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కాదు. కట్టందుకోరా, కర్రందుకోరా అంట. కోపం వస్తే అంటమా? అందుకుంటామేమో కానీ అందుకుంటమే కాదు, కోపంతో ఏం చేస్తామో కూడా మనకి తెలీదు. అందుకే ఏం చేయాలంటే, ఒకవేళ విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనుకోండి, ప్రభా కోపం నుంచి నన్ను విడిపించయ్యా. నీలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా నాలో దీర్ఘశాంతం లేదు నాయన, అయ్యా ఇదిగో నాయన కోపం నాలో ఉందయ్యా, ప్రభా కోపం నుంచి నన్ను విడిపించిన ఆయన అని అడగాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా కోపపడిన సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు? ఎక్కడా? ఒకడు వచ్చి ఏదో చెప్తుంటే వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు హేరోద్తో. ఆ నక్కతో చెప్పేలాగా, ఏ నక్కతో? హేరోదు అనే నక్కతో ఇలాగ చెప్పండి అన్నాడు. మందిరం అంతా కూడా ఆ యొక్క ఏమంటారు వ్యాపారం చేస్తుంటే, గువ్వలు అమ్ముకుంటుంటే, పావురాలు అమ్ముకుంటుంటే, బల్లలు పెట్టేసి రకరకాల వ్యాపారాలు చేస్తుంటే అక్కడ కొరడా పట్టుకున్నాడు యేసయ్య. నా తండ్రి ఇల్లుని వ్యాపార ఇల్లుగా చేస్తారా అని కొరడా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు నీ మీద కోపడ్డారనుకో, తల్లు కాబట్టి నువ్వు ఊరుకుంటావు. నాన్న అర్థమవుతుందా? పిల్లకాయలు తల్లి కాబట్టి, మీ కన్న తల్లి కాబట్టి ఏదో తిట్టినా ఏదన్నా ఊరుకుంటుంది. అదే బయట వాళ్ళ మీద దగ్గరికి వెళ్ళి మీ అమ్మ మీద కోపడినట్టుగా బయట వాళ్ళ మీద కోపడితే ఏం చేస్తారు వాళ్ళు? నిజం. ఈ విమానం ఒకసారి ఎక్కాలి, విమానం మోత ఎక్కితే అప్పుడు ఏమైందంటే తర్వాత మళ్ళీ ఇంకో జోలికి ఎక్కాలి. ఒక్కోసారి విమానం మోత కూడా ఎక్కాలి. కష్ట సుఖాలు ఏంటో, జీవితంలో ఒడిదుడుకులు ఏంటో అన్నీ తెలియాలి. ఒక్కొక్కడి బయట ఎంత నిదానంగా ఉంటాడు, ఎవరి జోలికి వెళ్ళాడు. ఒక్కొక్కడిని చూస్తే బయట చాలా దీర్ఘశాంతం చూపించేస్తారు. కానీ ఇంటికాడికి వెళ్తే చూడాలి యాక్షను. ఏదో పెద్ద హీరోలాగా అరిస్తే ఒత్తాదులు అయిపోతారేమో, దెబ్బలాడితే ఒత్తాదులు అయిపోతారేమో, గొడవలు ఆడితే ఒత్తాదు అవుతారా? అలా అయితే మనం అందరం రోజు బయట అందరం వీధిలో నాట్యం చేద్దాం, అందరం చేద్దామా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు వీధులు వీధుల్లో అరవడు అని ఉంది వాక్యంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని కాయలు అయినాయి అమ్మ? 4 ఫలాలు అయినాయి కదా. 5 చదవమ్మా. 4వది ఏంటి ఇప్పుడు? మొదటిది ఏంటి? ప్రేమ ఉండాలి నీలో. 2వది సంతోషం ఉండాలి. 3వది సమాధానం ఉండాలి. 4వది దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం లేకపోయినా కనీసం కొంచెం శాంతమైనా, ఇప్పుడు 100% అనుకుందాం శాంతం, కనీసం 30% అయినా ఉండాలి మన దగ్గర. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దయాళత్వం. కొంతమందిలో చాలా మందిలో దయ కలిగిన గుణం ఉండదండి. పిసినుగొట్టు స్వభావం. ఈ మధ్యన చిల్లర డబ్బులు దాస్తున్నాను నేను అప్పుడప్పుడు. దేనికి? 10 రూపాయల బిళ్ళలు దాస్తున్నాను అప్పుడప్పుడు. దేనికి? బ్యాగులు వేస్తున్నాను. 10 రూపాయల బిళ్ళలు ఏమైనా వస్తే నేను సెంటర్కి వెళ్ళినప్పుడు 10 రూపాయల బిళ్ళలు జేబులు వేసుకెళ్తున్నాను. ఎవరైనా కలిస్తే దయ కలిగి వారికి చేయి చాపుతున్నాను. దేవునికి స్తోత్రం. 10 రూపాయల బిళ్ళలు నేను దాస్తున్నానండి అయ్యగారు. నేను కూడా అప్పుడప్పుడు డబ్బాలు వేయడానికి దాస్తున్నానండి. బీదలకి చేయి చాపడానికి, దయ కలిగి చేయి చాపడానికి 10 రూపాయల బిళ్ళలు దాస్తున్నాను. దేవునికి స్తోత్రం.
ఈ మధ్యలో ఏదో చట్టం తీసుకొచ్చారంట, అడుక్కునే వాళ్ళు లేకుండా చేస్తామని. చూడండి, అడుక్కునే వాళ్ళు కూడా ఉండకూడదనమాట. ఇంకా నీకు ఎలా వస్తుంది పుణ్యం అమ్మ? ఎలాగొస్తుంది? దయగలిగిన మనస్సు, యేసుక్రీస్తు ప్రభు మనస్సు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆ దినాల్లో ప్రజలందరూ కూడా పిలుస్తుంటే ఆయన దయగలిగి పలికాడంటే యేసయ్య ఏమన్నాడు? కూర్చోండి ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు? దావీదు కుమారుడా యేసు అంటే ఆయన ఎదరికి వెళ్ళిపోయిన వాడు కూడా వెనక్కి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎంత దయగలిగిన మనసో చూడండి యేసయ్య మనసు. దేవునికి స్తోత్రం. దయగలిగిన స్వామి నా యేసయ్యా, కొలిచేమయ్యా. దయగలిగిన స్వామి నా యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిచేమయ్యా. మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, లేకపోతే బ్రతికేదెలా. దయగలిగిన స్వామి నా యేసయ్యా. దేవుని స్తోత్రం. యుగోస్లావియా అనే ఒక దేశంలో, జాగ్రత్తగానండి, యుగోస్లావియా అనే దేశంలో అక్కడ పుట్టి అక్కడ జన్మించి అక్కడ పెద్ద అక్కడే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా అక్కడే జీవించింది. ఎవరో? మదర్ తెరీసా అనే వ్యక్తి. మదర్ తెరీసా గారు ఎంత అందంగా ఉండదో తెలుసా మీకు? చాలా అందంగా ఉంటుంది ఆమె. ఆమె అందం ఆనకూడదని ఆమె ఏం చేసిందంట, ఆ టైంలో ముసుకేసుకుని బోడిగుండు గీయించుకుని, అందుకే ఆవిడ ఎప్పుడు ముసుకేసుకుని ఒక అనాథాశ్రమాన్ని నడిపించేదంట. మన ఇండియా దేశం కలకత్తా ప్రాంతంలోకి వచ్చి మురికి ఓడల్లోకి వెళ్ళి ఆమె ఏం చేసేదంటే, మురికి ఓడల్లోకి వెళ్ళి ఆమె అక్కడ కక్కుతున్న వాళ్ళని చేతులు పట్టుకుని ఇలా పట్టుకుని, వ్యాధిగస్తులు, జబ్బులతో ఉన్న వాళ్ళు, కుష్ఠరోగులతో ఉన్న వాళ్ళు, మనం వెళ్తామా దగ్గరికి? అసలు రోగంతో ఉన్న వాళ్ళని చూస్తేనే మనకి కడుపులో నుంచి, పక్కోళ్ళు ఎవరైనా వాంతులు చేసుకుంటేనే మనకి ఓ బాబోయ్ తిప్పేస్తుంది, బాబోయ్ వాళ్ళని చూస్తాను నాకు వాంతులు వచ్చేస్తుంది, బాబోయ్. ఉందా మనసు? వేసాయి మనసు ఉందమ్మా? కక్కుతుంటే ఎలా పట్టుకునేదంట ఆ తల్లి. పేషెంట్లు కక్కుతుంటే ఎలా పట్టుకునేదంట. ఏం మనసు? దయగలిగిన మనసు. ఒక రోజున ఒక ధనకిడి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు, అయ్యగారు, నేను ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తున్నాను బాబు, వాళ్ళందరూ ఆహారం కోసం ఏదన్నా సాయం చేయండి బాబు అని అడిగిందంట. వెళ్ళి ఒక కోటీశ్వరులు, ఏదన్నా సాయం చేయండి అయ్యా అని అడిగితే ఆడు తుబు అని మూసాడంట చేతిలో. మనం అయితే ఏం చేస్తాం? రే నిజంగా నేను దేవుని పెట్టినైతే రేపు ఈ ఆళ్ళకల్లా నువ్వు సత్తావరా అని చెప్పి వచ్చేస్తాం, లేకపోతే చూడరా నీకేం జరిగిందో చూడరా అని చెప్పి వచ్చేస్తాం. నిజంగా ఆ తల్లి చాలా మంచిది. నిజంగా అంత ఓర్పు మనకే లేదు. నిజంగా అలాంటి సిచ్యువేషన్ జరిగితే అదే ఉమ్ముతాడు చెంప మీద కొట్టేస్తాం మనం అయితే. ఆ ఉమ్మాడు చెంపకంటేదట్టు ఇలా ఉమ్ము వస్తే ఆ తల్లి ఇలా పట్టుకుని, ఆ ఉమ్మిని ఇలా పట్టుకుని, అయ్యా ఈ ఉమ్మిని నేను స్వీకరిస్తున్నాను బాబు, మరి ఆ అనాథల కోసం ఏదన్నా సాయం చేయండి బాబు అన్నాడు. దేవునికి స్తోత్రం. స్పీకర్ ఇక్కడ పక్క సైడ్కి వచ్చేసింది, చూసుకుంటున్నాం అక్కడ. దేవునికి స్తోత్రం. ఇంకో చేయి చాపిందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంకో చేయి చాపేసరికి అప్పుడు ఆ కఠినాత్ముడికి హృదయం పగిలిపోయిందంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? ఉమ్ము వస్తేనేమో ఆ ఉమ్ముని ఎలా పట్టుకుంది. ఇంకో చేయి చాపేసరికి, ఆ యొక్క చేయి చాపేసరికి ఎంత చెక్కు ఒకటి ఇచ్చి ఎంత కావాలో అంత రాసుకో అమ్మ ఈ ఆశ్రమానికి అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్యుల్లో కూడా కొంతమందిలో, మన అన్యులైన మన సహోదరుల్లో కూడా మంచి మనసు ఉంటుంది. దేవుడు అంటే భయం ఉంటుంది తెలుసా? రే పాపం తగిలిద్దిరా, దేవుడి జోలికి వెళ్ళకూడదురా, పాపం తగిలిద్ది అంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఒకరిని పెంచుకోమని ఆవుని ఇచ్చేశాడంట మా తాతయ్య. ఆవుని వేరే పక్కూరు వాళ్ళకి వరకనే ఇచ్చేశాడు ఫ్రీగా. వాళ్ళు ఏం చేశారు, దాన్ని చంపి మాసం చేసుకుందామని గొడ్లతో దాని తల మీద కొట్టారంట. తల మీద కొడితే అది రక్తం కారతా తప్పించుకుని అక్కడి నుంచి, ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేసిందంటే, ఏ ఊరు? కుంటుపల్లి వచ్చేసింది. వచ్చేసి మా తాతయ్య దగ్గరికి వచ్చేసి అక్కడ అలా నుంచుంటే ఆ ఆవు కోసం తగువ పెట్టించాడంట ఈయన. దేవునికి స్తోత్రం. నేను పెంచుకోమని ఇచ్చాను, నేను దాన్ని చంపాల్సిన పని ఏముంది? దాని చిన్నది ఆవు, అది చిన్న ఆవు చంపాల్సిన పని ఏముందని ఆ తగువ పెట్టిస్తే ఆ తగులో ఇక ఆలకే వెళ్ళిందంట. తగు ఆల వైపునే. అరే పాపం తగిలిద్దిరా, జాగ్రత్త మీకు,
చూడండి, అన్యుడైనా సరే ఏమన్నాడంటే, అరే పాపం తగిలిద్దరు, మీకు పాపం తగిలిపోతారా జాగ్రత్త అని అన్నాడంట. నేను వదిలేస్తున్నాను, కరెక్టే, తగుపోని మీ వైపు వచ్చింది వదిలేస్తున్నాను, కానీ పాపం తగిలింది మీకు జాగ్రత్త అన్నాడంట. ఒక అన్యుడైంది కూడా నోరు లేని పశువు విషయంలో జాలి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా మనుషులు ఎక్కడి నుంచి అన్న వస్తే ముందు వాళ్ళకి అన్నం పెట్టి పంపించండి అనేవాడంట. ఒక అన్యుడైనా సరే ఆ మనసు చూడండి, ఆ యొక్క దయాళత్వం కలిగిన మనసు, ఆ మనసు మరి మనకు ఉండాలి, మనకి ఇంకా ఎక్కువ ఉండాలి. మదర్ తెరీసాకి ఎందుకు వచ్చింది ఆ మనసు అంటే, యేసు క్రీస్తు ప్రభు కనపడుతున్నాడు శిలువలో. దేవునికి స్తోత్రం. యేసయ్య అనేక మందికి ఆయన సజీవంగా ఆయన భూమి మీద మనిషిగా ఉన్న దినాల్లో అనేక మందికి ఆహారం పెట్టి ఆకలి తీర్చిన అమ్మగా కనపడ్డాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్యే మనకి మాదిరి. ఆమేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యే మనకే మాదిరి. దేవునికి స్తోత్రం. దయాళత్వం ఉండాలంట నీలో, దయగలిగిన మనసు ఉండాలి నీలో. ఆమేనండి. నీ ఆహారంలో ఇతరులకి సాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేనండి. రాత్రి మేము పుల్లలపాడు ప్రాంతానికి వెళితే నిజంగా వాళ్ళది రేకుల చెడ్డు చుట్టూరు తాటాకు దడి. వాళ్ళు ఏమంటున్నారంటే, అయినా సరే వాళ్ళు చుట్టూరు తాటాకు దడి ఉండి కూడా, అయ్యా అన్నం తిని వెళ్ళండి అయ్యా అంటున్నారు వాళ్ళు. మేము వెళ్ళంగానే ఈ యొక్క ఏం బాటిల్ అయ్యిందాక దాకా అందుకో ఆ బాటిల్ ఇటు ఒకసారి పుల్లలపాడు నుంచి వాళ్ళు ఇస్తే సల్లో ఫుల్ కూలింగ్ 4 బాటిల్ ఎన్నో పెట్టారు అక్కడ బల్ల మీద. అవి అక్కడ తాగలేక సంచులు వేసుకొచ్చేసి వచ్చేటప్పుడు దారిలో తాగుదాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక కూడా మర్చిపోయి అది ఎందాక తాగానేందుకు ఈ బాటిల్. దేవునికి స్తోత్రం. వెళ్ళంగానే వాళ్ళు అన్నం తిన ఒక్క ముద్ద తినండి అయ్యా. ఆ సహోదరి ఎంత అమాయకంగా ఉంటుంది పాపం. ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర పుల్లలపాడు పద్మ చిన్నపిల్లలు వేసుకొస్తుంది. ఆ చేతులే తీసి ఇలా ఏడ్చేస్తుంది, అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టారు, మాకు సంతోషం అండి, సంతోషం అయ్యారు అని ఏడ్చేస్తుంది. నాకు నిజంగా అన్నయ్యతో ఆయన ఏమన్నానంటే, నా సంఘ బిడ్డలు వెళ్ళావు, నా ఆత్మీయ బిడ్డలు వెళ్ళావు అని చెప్పాను. దేవుని స్తోత్రం. జంగారెడ్డి కూడా మన సంఘంలోకి వస్తుంటారు, అక్కడికి మన ఆత్మీయ బిడ్డలు వెళ్ళావు. గడగలు ఆడిపోతున్నారు. ఏమే కాదు, వాళ్ళ ఆయన, వాళ్ళ బావగారు, అదే వాళ్ళ మరిది గారు, తర్వాత వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళందరూ కూడా చాలా చాలా ప్రేమగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనీసం అసలు ఏమీ తెలియదు అనుకున్నాను నేను. అయ్యో ఎంత ప్రేమగా ఉన్నారు నిజంగా, చాలు మన జన్మ ధన్యమైపోయింది. వాళ్ళకి మాత్రం ప్రేమ కలిగి ఉన్నారంటే అసలు ఆ దేవుని సేవకుల పట్ల వాళ్ళు చాలా చాలా ఎదుగుతారు రానున్న దినాల్లో అని అనిపించింది. దేవునికి స్తోత్రం. దయ కలిగిన మనసు నీకు ఉండాలంటున్నాడు యేసయ్య. ఒకవేళ ముక్కుమోహం తెలియని వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. ఎవరైనా వచ్చాయా సాయం చేయండి అయ్యా అంటే, ఒక్కోసారి ఆమె వచ్చి అరుతుంటుంది డబ్బుల కోసం. ఒరే ఆమె వచ్చింది, ఆమెకు 10 రూపాయలు ఇవ్వండి అంటాను, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తాను. మనం ఒకవేళ అమ్మ ఉండు అక్కడ అన్నాం అనుకో, ఆమె ఇంకా అరుతుంది. అందుకే నేను మాట్లాడినా, ఆమె వచ్చినప్పుడు ఉన్నమ్మ వస్తున్నాడు అన్నాం అనుకో, ఇంకా అరుతుంటుంది ఆమె. అందుకే నేను ఏం చేస్తానంటే సైలెంట్గా, రే 10 రూపాయలు ఇచ్చి పంపించండి రా. దేవునికి స్తోత్రం. యేసయ్య మనసు అండి అది, క్రీస్తు యేసు కలిగిన మనసు అది. నేను చెప్తున్నాను, మనం చేసింది ఊరకనే పోదది, పోదు ఊరకనే. మనం చేసింది మన పిల్ల తరతరాలకి దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అప్పుడు ఆయన కలిగి ఉన్న మనసు అదే మనసు మళ్ళీ మా నాన్నగారు కలిగి ఉండేవాడు. ఎవరైనా వచ్చేదన్నా సాయం చేయమంటే, ఓసారి ఒక ఆమె వచ్చి, మోషే గారు వాళ్ళ కోడలు ఓ పిల్ల, మా పిల్ల వాళ్ళు అప్పటికి వచ్చి, ఏంటంటే నాన్నగారు మా అమ్మకి బాగాలేదండి, అందరి దగ్గర సాయం తీసుకుంటున్నానండి, ఏదన్నా సాయం చేయండి అని అడిగితే వెంటనే నాతో 1500 రూపాయలు ఇప్పించాడు, నాతోనే సొరుగులోంచి తీపిచ్చి. ఏంటి మా నాన్న ఇన్ని వేలు డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఏంటి అని అనుకునేవాడిని. కానీ బేదలను కనికరించేవాడు ఈయన. దేవునికి స్తోత్రం. వాళ్ళనే కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించడం. కానీ దేవుడు విడిచిపెట్టాడా మమ్మల్ని? విడిచిపెట్టాడా యేసయ్య? ఆయన లేకపోయినా సరే యేసయ్య మాత్రం మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆ రోజు ఏంటమ్మా చదువు, మంచితనం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒకే రకమైన ఇవన్నీ, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇవన్నీ కమలాకాయల్లో తొనల్లాంటి ఇవన్నీ. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు. మన ఇండియాలో 7 సిస్టర్స్ అని 7 రాష్ట్రాలు అంటారు. 7 సిస్టర్స్ అంటే 7 అక్క చెల్లెళ్ళు అని అర్థం. అంటే ఆ 7 రాష్ట్రాల్లో కూడా ఒకేలా ఉంటాయి. మణిపూరు ఆ లైన్లోనే ఉన్నాయి అవన్నీ. మణిపూరు, అస్సాం, త్రిపుర, కొన్ని రాష్ట్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా ఆత్మఫలాలు, కమలాఫలంలోని తొనల వరే అన్నీ కూడా ఇంచుమించుగా ఒకేలాగా ఉంటే మంచితనం ఉండాలంట నీలో. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నీలో దేవుడు మంచితనం కోరుకుంటున్నాడు. మరి దేవుల్లో మంచితనం ఉందా? ఉందా దేవుల్లో? నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా, తనవే నన్ను బ్రతికిస్తుందయ్యా, ఆదరణ లేనప్పుడు ఆదరణ కాతగా వచ్చావయ్యా, ఆదరణ లేనప్పుడు ఆదరణ కాతగా వచ్చావయ్యా, ఆపదలో నేనున్నప్పుడు ఆశ్రయముగా ఉన్నావయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ మంచితనమే నన్ను బ్రతికిస్తుంది యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదువమ్మా. 7వ ఫలమా? ఎన్నోది అది? 7వదేనా? 7వది ఏంటంట? విశ్వాసము. విశ్వాసం 7వదేనమ్మా. విశ్వాసము 7వది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది ఆత్మ ఫలాల్లోనూ ఉంది, ఆత్మ వరాల్లో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది చాలా హైయెస్ట్ ఫలం. ఇది దేవునికి స్తోత్రం. ఇది బాగా టేస్ట్ కలిగిన ఫలం. దేవునికి స్తోత్రం. ఏంటి? వినండి, జాగ్రత్తగా వినండి. ఏం ఫలం? విశ్వాసం అనే ఫలం. ఎందుకు? కారణం హెబ్రీ 11 అధ్యాయంలో ఏమనుందంటే, విశ్వాసం కలిగి ఉంటే నీకు అన్ని అద్భుతాలే అద్భుతాలు. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకపోతే పూచికి పుల్ల ఇడి తీసి అటు కూడా వేయలేము. కానీ విశ్వాసం కలిగి ఉంటే నీకు అద్భుతాలే. రాత్రి ఇంచుమించుగా 45 కిలోమీటర్ల నుంచి స్పీడ్గా రావటంలో వచ్చేసరికి అసలే మన బండి తాళం లూజు. ముగ్గురు వెళ్ళినాం అక్కడికి. తాళం లూజు. తాళం ఎగిరి ఎక్కడో పడింది. ఇంతకుముందు ఒకసారి పోతే కోపించారుగా తాళం. దీనికి చైన్ ఉంది. ఇదేంటి నాయన ప్రభా, ఏంటి నాయన ఎలాగైంది ఏంటి, మళ్ళీ కోపించాలి ఇప్పుడు అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళకి ప్రార్థన చేసి వస్తుంటే ఎక్కడ పడిందో తాళం ఏంటో అనుకుంటున్నా. ఇదేమో కొంచెం సౌండ్ వస్తుంది, చైన్ సౌండ్ వస్తుంది. ఏది? కీ చైన్ తాళం అనుకున్నది. ఎక్కడో ఈ వైర్లో గట్ట ఉందా ఏంటి, ఏదో ఊగుతుంది ఏంటా అని చూస్తే అది ఎక్కడ పడిందంటే ఎదర కింద బండి దగ్గర సేఫ్టీ గార్డు ఉంటుంది చూసారా, ఆ గార్డు మీద పడి అలాడుతుంది. కిందల్లా దేవదూత దాన్ని కింద పడిలా, దేన్ని కింద పడిలా, ఎగిరి కింద ఆడాల్సిన తాళం ఎక్కడ పడింది? బండి గార్డు మీద పడింది. ఎదర సేఫ్టీ గార్డు అది ఉంటుంది, రాడ్డు, దాని మీద పడి అలాడుతుంది. చూడండి, అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఎక్కడో పడాల్సిన తాళం చూడండి దేవుడు పన్నీలా దేవుడు. ఎందుకంటే నా పిల్లలు, నా సేవకులు ఇదిగో నా పని మీద చలిలో భయంకరమైన ప్రాంతం, దూర ప్రాంతానికి వెళ్ళి వస్తున్నారు. వీళ్ళకి ఏ నష్టమో కలగనీయకూడదు అనేది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీలో విశ్వాసం ఉంటే ఏం జరిగిద్దంటే అద్భుతాలే అద్భుతాలు. మరో చోటన ఏమనుందంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేరంట. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే అసలు ఏంటి? దేవుని మీద నమ్మకం. దేవుని మీద నమ్మకం లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి రాలేవు.
దేవుని సన్నిధికి వచ్చినా ప్రశాంతంగా కూర్చోలేవు. దేవుని మీద నమ్మకం లేకపోతే నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి అడగలేవు. ఒకవేళ దేవుని మీద నీకు నమ్మకం ఉందనుకో, ప్రభువా నా కుటుంబస్తులను మార్చాయా అని పదే అడుగుతావు. నీకు నమ్మకం లేకుండా నువ్వు ఎలాగ అడుగుతావు? అవునా? ఒకవేళ దేవుని మీద నీకు నమ్మకం ఉందనుకోండి, విశ్వాసంతో నువ్వేం చేస్తావంటే నీకు ఏది అవసరం అది దేవుడిని పదే అడుగుతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ బిడ్డలను స్వస్థపరచాలనుకో, దేవుడు ప్రభువా నా బిడ్డలను స్వస్థపరచు నాయనా అని పదే నువ్వు అడుగుతావు విశ్వాసంతో. లేకపోతే నా బిడ్డలు మార్చు నాయనా, లేకపోతే నాకు ఈ అద్భుతాన్ని జరిగించు నాయనా, నాకు ఈ సహాయం చేయనైనా. దేవుని మీద నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వేది కూడా చేయలేవు. ముందు ఏముండాలంటే ఇది చాలా 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 విలువైంది. విశ్వాసము అనే ఫలం నీలో ఉండాలి. ఆమేనానండి? విశ్వాసం అనే ఫలం నీలో ఉండాలి. ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలకి సీక్రెట్ ఏంటంటే విశ్వాసం. ఆమేనానండి? మన విశ్వాసం. అందుకే యేసు ప్రభు వారి శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏమని అడిగారమ్మా? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అని అడిగారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అవిశ్వాసిగా ఉంటేనంట దేవుడికి ఇష్టలుగా ఉండలేరంట. దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడు కాదు, ఇష్టరాలవో కాదు. దేవుని ఆత్మకి సంతోషమే ఉండదు నిన్ను బట్టి, నువ్వు విశ్వాసం అనేది లేకపోతే గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు మనలో. ఆ తర్వాత చదవండమ్మా. సాత్వికానికి దానికి అర్థం ఏంటంటే నెమ్మది కలిగిన మనస్సు. ఇందాకే చెప్పాను ఆల్రెడీ, ఇవన్నీ ఒకేలా ఉంటాయని. మృదత్వం, మృదువు కలిగిన జంతువు ఏది? నువ్వు కొట్టినా తిరిగి నిన్ను కొట్టుకోకుండా ఉన్న జంతువు. అమ్మా, జంతువు పక్షి కాదు నేను అడిగేది. ఇప్పుడు ఉదాహరణకి పులి దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు కొట్టక్కర్లే దాన్ని ఎదుర్కొంటే కనపడితే చాలు తలకాయ బాల్ మింగినట్టు మింగేద్ది నీ తలకాయ. ఎవరో సింహం అది నోరు తెరిచింది అనుకోండి, మనిషి తలకాయ దాని నోట్లోకి వెళ్ళిపోద్ది. పూర్తిగా అది నోరు తెరిస్తే మనిషి తలకాయని కొరికేద్ది. అంత డెలుపుగా తెరుతుంది సింహం నోరు. కానీ మనం మృదత్వం కలిగిన జంతువు ఏదంటే గొర్రె, లేకపోతే ఒక ఆవు. ఇవన్నీ కూడా మృదత్వం కలిగిన జంతువులు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారి గురించి ఏమని రాయబడిందంటే, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉండిపోయాడంట యేసయ్య ఆయనకి తీర్పు తీరుస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆయన్ని శిక్ష విధిస్తున్నప్పుడు మౌనంగా నిలబడ్డాడంట. గొర్రె వలె, వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇది దేనికి సాదృశ్యం అయ్యా అంటే మృదత్వానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. మృదువు కలిగిన మనసుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసుక్రీస్తులో నిలుచుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను. యేసుక్రీస్తులో నిలుచుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆశా నిగ్రహం. ఇది ఎన్నోదంటే ఇది 9వ. ఆశా నిగ్రహం అంటే నీ దగ్గర పాపం చేయడానికి అవకాశం ఉన్నా సరే నువ్వు చేయకోకుండా ఉంటావు చూసావు, అదే ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం. యోసేపుకి అవకాశం వచ్చింది కానీ పాపం చేయాల. దేవునికి స్తోత్రం. పారిపోయాడు తప్పించుకుని. అర్థమవుతుందా? మన ఇంట్లో మన పెంపుడు కుక్క మనం మాంసం కూర ఉండి అలా పెట్టినా సరే మనం పెట్టేదాకా అది అంటుకోలేదనుకో, అది చాలా చాలా మొన్న మా ఫ్రెండ్ పాస్టర్ గారు ప్రసాద్ అయ్య గారు, ఆయన మొన్న వచ్చారు అంతకుముందు ఇక్కడ. ఆయన మాట అన్నారు, ఓ పాస్టర్ గారు ఆయన పెద్ద మినిస్ట్రీ అయింది. మినిస్ట్రీలో ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో అక్కడో చాక్లెట్ పెట్టి వాళ్ళ బెడ్రూమ్లో అక్కడొక 500 అక్కడొక 500 డబ్బులు పెట్టి
అక్కడ కొంతమంది మనుషులు పెట్టి మీటింగ్కి వెళ్తారంటే వీళ్ళు మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈయన పెట్టిన చాక్లెట్లు కానీ ఈయన పెట్టిన 500 రూపాయల డబ్బులు కానీ ఎక్కడా కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకోకుండా ఎక్కడ ఉంటే వాడు నమ్మకస్తుడిగా లెక్కేస్తారంట. లేకపోతే మళ్ళీ ఎప్పుడు కూడా వాడిని ఇంట్లోకి ఒక్క చాక్లెట్ మిస్ అయినా సరే ఇంట్లోకి రానికిరంట. దేవునికి స్తోత్రం. చాక్లెట్గా ఏమైంది, మనకు ఆకలేస్తుంది తినొచ్చు, అయ్యగారు వాళ్ళది, మన అయ్యగారు వాళ్ళు అంటే మందే అని అనికి నాడు తినేస్తే పొరపాటున మళ్ళీ ఎప్పుడు కూడా ఆ రూమ్లోకి అతను రానిరంట. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహము. కొంతమంది చేతులు ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. దొంగోడు చేయి ఎప్పుడు దొంగోళ్ళు ఉంటుంటారు అక్కడక్కడ తెలుసా. చేతులు ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. పిల్లకాయలు అర్థమవుతుందా? దొంగోడు చేతులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి. ఆడు ఏది చూసినా సరే ఎత్తుకెళ్ళిపోవాలని మనసు కలిగింది దొంగోడు మనసు. ఏది దొరికినా సరే తక్కువ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే సిగపోపించాడు ఇంకో రోడ్డు మీద నైట్ ఇసుక గమేళాలు ఎత్తుకొచ్చేస్తాం ఇంటికి. గులకరాళ్ళు ఏమైనా పోపించారు అనుకో, ఏమంటారు అట్లా గులకరాళ్ళని చిప్స్ పోపించారు అనుకో, నైట్ గమేళాలు ఎత్తుకొచ్చేస్తాం. ఎవరైనా ఎర్రెటికి లేపించారు, అమ్మో ఎర్రెటికలు చాలా రేటు పెరిగిపోయినాయి. ఇదే అవకాశం అందరూ పడుకున్నారు. మనకు దేనికో దానికి పనిచేస్తే నీకు విషయం తెలిసే, దాని ద్వారా శాపం వస్తుంది. దేనికో దానికి పనిచేస్తే కరెక్టే, దాని ద్వారా శాపం నిన్ను అంటాడుతుంటుంది. దేవునికి స్తోత్రం. వినండి, జాగ్రత్తగా వినండి. అన్ని జనులు సాధారణంగా చెప్పులు పోతే ఏమంటారు? అమ్మయ్య దరిద్రం పోయిందిలే బాబు అంటారు అన్ని జనులు. తెలుసా మీకు అవసరం? మీకు తెలీదు. కొన్ని శాపాలు వెంటాడుతుంటాయి. దొంగతనాల మూలన, దొంగతనంగా తెచ్చుకున్న వస్తువుల మూలన, ఆహారం మూలన ఏమైందంటే శాపాలు వెంటాడుతుంటాయి. నీది కాంతి నువ్వు తెచ్చుకున్నప్పుడు కొన్ని శాపాలు వెంటాడుతుంటాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీదనుకో తెచ్చుకో, ఒకవేళ నీది కాదనుకో అడిగి తెచ్చుకో. ఒకవేళ నీకు పూలు కావాలి, వెళ్ళయ్యా నాకు కన్ను పూలు కావాలండి తల్లో పెట్టుకోవడానికి, పూజకి కాదు నేను అడిగేది. దేవునికి స్తోత్రం. ఒక ఆమె ఇదివరకు నేను మారకముందు వేరే వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ యొక్క ఏ ఊరు సామర్లకోటలో ఒక అతను జైల్లోకి వచ్చాడు. సామర్లకోట పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి గులాబీ పువ్వు తెచ్చుకుందంట ఒక ఆమె. దెయ్యం వచ్చేసిందంట పువ్వు అనమాల వచ్చేసి, ఇది నా పువ్వు కోసుకొచ్చింది, ఇది అసలు నా ఇంట్లో పువ్వు ఎందుకు కోసుకురావాలి ఇది ఆండందంట దెయ్యం. బాబు నీ దండమే బాబు, వదిలిపెట్టవు బాబు అంటే, నా పువ్వు తీసుకొచ్చి ఎక్కడ కోసారు అక్కడ వదలండి వెళ్ళి, అప్పుడు వదులుతా అంటుందండి అది. అమ్మ అర్థమవుతుందా? పువ్వుల్లో కూడా ఫ్లవర్స్లో కూడా చూడు, నీది కాదు నువ్వు తెచ్చినప్పుడు ఏమైందంటే నీకు తెలియకుండా నీ వెనకమాల వచ్చేస్తే. సముద్రం దగ్గర పోడి పౌలు గారని లక్ష్మీపురం అవతల సముద్రం మధ్యలో ఊరు దీపం, అది పోడు దీపం అంటే బాగుండేది దాన్ని. పోడు పౌలు గారు ఒక రోజున అటు ఉప్పు పండిస్తారు, ఉప్పు బాగా పండిస్తారు. ఆయన వెళ్ళి అక్కడ ఎవరో ఉప్పు పడేసిన ఉప్పు ఉంటే, ఉప్పు అయిపోయిందయ్యా ఇంట్లో ఉప్పు తీసుకురా అని చెప్పిందంట పాస్టమ్ గారు. సరే అందరూ బస్తాలు ఎత్తుకెళ్తున్నారు కదా, నేను తెచ్చుకోది చిన్న సంచిరే కదా అని ఉప్పు తీసుకుని తెచ్చాడంట. తెచ్చి నైట్ వరండాలో పెట్టుకుని తెల్లారాక వాడుకుందాం ఇంట్లోని వరండాలో పెట్టుకుని ఈయన నిద్రపోతుంటే వరండాలో తోసిపాము బుసలు కొట్టేస్తుందంట, పడగలిప్పి కళ వస్తుందంట. ఈయనకి భయం వేసి లేచి చూస్తే అక్కడేముంది? ఉప్పే ఉంది, పాము లేదు అక్కడ. మళ్ళీ పడుకుంటే మళ్ళీ కళ వస్తుందంట. ఏంటైనా నాకు అర్థం కావట్లేదు, ఏంటి ప్రభా ఇది అని మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకుంటే, వాళ్ళ ఉప్పు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అన్నాడంట దేవుడు. ఉప్పు చాలా మంది అందుకే సావుకారులు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఉప్పు ఏం చేస్తారు? బస్తాలు బయటే దాస్తారు వాళ్ళ ఉప్పు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అన్నాడంట దేవుడు. ప్రభు వాళ్ళ పరేసేశారు నాయన, అందుకే తెచ్చుకున్నాను ప్రభు అంటే, వాళ్ళ దరిద్రం నీకు వచ్చేస్తుంది, జాగ్రత్త, వాళ్ళ శాపం నీకు వచ్చేస్తా అన్నాడంట దేవుడు. అనేసరికి నీకు భయం వేసి బాధేసి మెలకు వచ్చాక తెల్లారు లేసాక ఆ సంచి తీసుకెళ్ళి అవసరమైతే కొనుక్కొచ్చుకుందామని చెప్పి ఎక్కడ తెచ్చాడు అక్కడ పడేసేసాడు అంతే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం ఉండాలంటున్నాడు దేవుడు. నీకు దొంగలించే మనసు నీకు ఉండకూడదు. ఆమెనంటే చిన్న ఇనప వస్తువు దొంగతనం చేసుకొస్తే మహా వస్తువు ఒక 100 రూపాయలు 200 వస్తాయేమో కానీ దాని ద్వారా శాపం వస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే పక్కోళ్ళ ఇంట్లో ఏమన్నా వేరు వస్తువులు ఏమన్నా మర్చిపోయినాయి, ఏమన్నా బయట ఏమన్నా వదిలేస్తే పొరపాటున ఏమైనా గబుక్కుని ఏదైనా పాత సైకిళ్ళు ఏమన్నా ఇంకోటో లేకపోతే ఏమంటారు ఎవరన్నా వదిలేసిన బట్టలు కానీ చెప్పులు కానీ ఇట్లాంటి ఏది తెచ్చుకున్నా సరే, లేకపోతే ఎవరన్నా వదిలేసిన ఇదివరకు మాకు తెలియక కట్టోళ్ళ పొలాలు ఎండిపోయిన చెట్లు కొట్టుకొచ్చేసేవాడిని. పొలంలో చిన్నప్పుడు పొలాల మోపులు కట్టుకొచ్చేవాడిని నేను, ఇంటికి పోయి ఉండేది. అప్పుడు కట్టోలో ఎండిపోయిన చెట్లు ఉంటే అవన్నీ నాయే.
కట్టలో ఏమైనా మంచి మంచి కాయలు ఉంటే, జాంకాయలు ఏమైనా పండింది, ఎవరి చెట్టు ఎవరిదైనా అవని దాన్ని జాంకాయలు ఉంటే మాత్రం ఆయన ఆయే. నాతో పాటుగా 10 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. నైట్కి నైట్ వెళ్ళటం, ఒక 7-8 ఆ టైంలో చెట్టు నిండా ఎక్కేయటం, అందరం 10 మంది మొత్తం కాయలన్నీ కోసేయటం. చిన్నతనంలో 30 సంవత్సరాల క్రితం వినాయక చవితి ఇప్పుడు కాయలు కట్టేవాళ్ళు, కొట్ల నిండా కాయలన్నీ కోసుకొచ్చేసేవాళ్ళు. ఆ ముళ్ళపందిగాడు, ఇప్పుడు ఆయన ఏమంటారో తెలియదు, ముళ్ళపంది సీనో ఉండేవాడు, ఆడు కొంతమంది ఉండేవాళ్ళు నా జతన. దేవుని స్తోత్రం. అందరం వెళ్ళి ఇలాంటి కోతి పనులు చేస్తుండేవాళ్ళం. తర్వాత దేవుడు నన్ను ఏం చేశాడంటే, వేరు చేసి దేవుడు నన్ను ఆ చదువు నిమిత్తం హై స్కూల్కి పంపించేశాడు దేవుడు. తర్వాత వాళ్ళకి నాకు ఎడబాటు వచ్చేసింది. తర్వాత అలాగైనా సరే వేరైపోయినా సరే లోకంలోకి వెళ్ళిపోయాను. కానీ యేసయ్య నన్ను పట్టుకున్నాడు. యేసయ్య, దేవునికి స్తోత్రం. నన్ను పట్టుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చాక నువ్వు మారాలి, ఆమేనానండి. నీ స్వభావం మారాలి, ఆమేనానండి. ఆశా నిగ్రహం ఉండాలి, ఆమేనానండి. ప్రభా, ఇదిగో నేను దొంగిలించే మనసు ఎక్కడ నాలో, నువ్వు దొరలాగా ఉండాలి, ఆమేనానండి. కొంతమంది అంటారు పెద్దోళ్ళు, అమావాస్య రోజున పుట్టినోడు అయితే దొంగ అవుతాడు, లేకపోతే దొర అవుతాడు అంటారు. చాలామంది అంటారు. కొంతమంది అంటారు దొరలాగా మనం ఉండాలే కానీ, దొరబాబులాగా ఉండాలే కానీ దొంగోళ్ళలాగా ఉండకూడదు. దొరబాబు ఏం చేస్తాడు? దొర సాధారణ ఎప్పుడన్నా పరిచర్యకి వెళ్ళినప్పుడు, రే డబ్బులు ఏమి లేవు నా దగ్గర, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడుగుతా. మోసేని ఎవరైనా అడుక్కునే వాళ్ళు కనపడితే ఏమైనా ఉన్నాయా అంటే, ఉన్నాయి డాడీ అని గబగా తీసి ఇచ్చేస్తాడు. ఓ 10 రూపాయలు ఉన్నాయని. మరి ఇచ్చేసానుగా, ఏంట్రా పరిస్థితి అన్న, పర్లేదు డాడీ అంటాడు. అప్పుడు నేను అంటాను, ఇంటికి వెళ్ళాక మీ మమ్మీ దగ్గర చెప్పి నేను చెప్పానని తీసుకొని అని చెప్తాను. దేవునికి స్తోత్రం. ఏలియాకి ఎలా కూడా అదే చెప్తా, దారిలో ఎవరైనా కనపడితే అడుక్కునే వాళ్ళు సాయం చేయండి. యేసయ్య మనసు మనకిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనసు మనకు ఉండాలండి. యేసయ్య కోరుకుంటున్నాడు, ఆమేనానండి. అది యేసయ్య మనస్సు. ఆశా నిగ్రహం 9వది ఏంటంటే, ఆశా నిగ్రహం. నువ్వు జయించాలి, పాపాన్ని జయించాలి, అదే ఆశా నిగ్రహం అంటే. దేవునికి స్తోత్రం. జయించగలదవా, జయించలేవా? కరెక్ట్గా చెప్పండి. పాపాన్ని జయించగలదమా, జయించలేమా? ఏదడిగితే ఏదంటే వస్తుంది. సత్యా చెప్పయ్యా, పాపాన్ని జయించగలదమా, జయించలేమా? మన శక్తితో అయితే జయించలేము. అర్థమవుతుందా? యేసయ్య శక్తితో మనం దేనినైనా జయించగలదు, ఆమేనానండి. యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి మనలోనికి వచ్చేసింది అనుకోండి, దేనినైనా మనం జయిస్తాం, ఆమేనానండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జీసస్ నెవర్ ఫెయిల్ యూ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన వాడికి అపజయం అనేది లేనే లేదు, అంతా మనకి జయమే కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య అంటున్నాడు, నా యందు నిలిచి ఉన్న వాళ్ళందరూ కూడా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు అంటున్నారు. గతంలో చెప్పాను ఈ వాక్యం. యేసు ప్రభు యందు నిలిచి ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు దేవుని యందు? గతంలో షద్రకు, మెషకు, అబేద్నెగో ఏదేమైనా వాళ్ళ దేవుని పక్షానే నిలబడ్డారు. దానియేలు ఏదేమైనా దేవుని పక్షానే నిలబడ్డాడు. యోసేపు ఏదేమైనా దేవుని పక్షానే నిలబడ్డాడు. యోబు అన్నీ కోల్పోయినా సరే దేవుని పక్షానే నిలబడ్డాడు. దేవుడు వాళ్ళని ఏమైనా చెడగొట్టాడా? మళ్ళీ రెండంతలుగా వారిని ఆశీర్వదించాడు, మునుపటి కంటే అధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు నీ యందు నిలిచి ఉంటాడు, నువ్వు బహుగా ఫలింపజేస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి స్తోత్రాలయ్యా, ప్రభానికి స్తుతులు ప్రభా. అయా నీకు వందనాలు నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. అయా వాక్యం చేత నాతో మాట్లాడావయ్యా, ప్రభానికి వందనాలయ్యా. అయా ఇదిగో నీ యందు నిలిచి బహుగా ఫలించాలి ప్రభా. అయా ఆత్మ ఫలాలతో నన్ను నింపు నాయన. అయా నీ యందు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా. అయా ప్రేమ కలిగి నేను ఉండాలి నాయన, సంతోషం కలిగి నేను ఉండాలి ప్రభా, సమాధానం కలిగి నేను ఉండాలి ప్రభా, దీర్ఘశాంతం కలిగి నేను ఉండాలి ప్రభా, దయాలత్వం కలిగి నేను ఉండాలి నాయన, మంచితనం కలిగి నేను ఉండాలి ప్రభా, ఆశా నిగ్రహం కలిగి నేను ఉండాలి ప్రభా. అయా సహాయం చేయనైనా. అయా దీర్ఘశాంతం కలిగి నేను ఉండాలి ప్రభా. అయా నాకు సహాయం చేయనైనా. అయా నీ యందు ఎల్లప్పుడూ నిలిచి ఉండే భాగ్యం నాకు దయచేయనైనా. ఇదిగో కరువైన, ఖడ్గమైన, వస్త్రధారణ అయినా, ఉపద్రవమైన ఏది ఏమైనా నా ప్రభు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది లేదు అంటున్నాడు పౌలు గారు. ఇదిగో నీవు ఎలా ఉన్నావు దేవుని సముఖంలో? ప్రభా ఏది ఏమైనా ప్రభా అయ్యా నీ యందు నిలిచి ఉండే భాగ్యం నాకు దయచేయనైనా. ఎల్లప్పుడూ నాయన నీ యందు నిలిచి ఉండే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఎల్లప్పుడూ నాయన నీ యందు ఫలించే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. విశ్వాసం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ విశ్వాసం కలిగి ఉండాలి, ఆత్మ ఫలాలు కలిగి నీవు ఉండాలి. ఇదిగో దేవునికి ఇష్టడుగా నీవు ఉండాలి, దేవునికి ఇష్టరాలుగా నీవు ఉండాలి.
ఆశా నిగ్రహము నీలో ఉందా? దీర్ఘశాంతము నీలో ఉందా? దయాళత్వం నీలో ఉన్నదా? మంచితనము నీలో ఉన్నదా? విశ్వాసము నీలో ఉన్నదా? ఇదిగో సాత్వికము నీలో ఉన్నదా? ఇదిగో సమాధానము నీలో ఉన్నదా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో నిన్ను బట్టి సమాధానం ఉందా, లేకపోతే అల్లరి ఉందా? ప్రభు సముఖంలో, ప్రభా అయ్యా నేను సమాధాన కారకురాలుగా ఉండాలయ్యా, సమాధాన కారకుడిగా ఉండాలయ్యా. అయ్యా ఇదిగో సమాధాన పరచువారు దేవుని పిల్లలను బడుదురని వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఇదిగోనైనా సమాధానం కలిగిన వ్యక్తిగా నన్ను చేయనైనా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభా నాతో మాట్లాడవనైనా, నా హృదయాన్ని సమాధానంతో నింపండి, నా ఇంటిని సమాధానంతో నింపండి, నా సమాజంలో సమాధానంతో నింపండి నాయన. అయ్యా ప్రేమ కలిగిన మనసును దయచేయి నాయన. ఎదుటి వారిని చూసినప్పుడు నాయన మంచి మనసు నాకు కలిగి ఉండాలి నాయన, మంచి వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఎక్కడనైనా అసూయ మనసు నాలోకి రానియొద్దు అయ్యా, కోపం కలిగే మనసు నాలోకి రానియొద్దు నాయన. అయ్యా ఇదిగోనైనా దొంగిలించే మనసు ఎక్కడ నాలోకి రానియొద్దు అయ్యా. అయ్యా దయాళత్వం కలిగిన మనసును దయచేయనైనా అని ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గరకు వచ్చాక నీ ప్రవర్తన మారాలి, దేవుని దగ్గరకు వచ్చాక నీ జీవితం మారాలి, దేవుని దగ్గరకు వచ్చాక నీ హృదయం మారాలి, దేవుని దగ్గరకు వచ్చాక నీ స్వభావం మారాలి. ఇదిగో దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని యందు నిలిచి ఉండటమంటే, ఇదిగో అదే దేవుని యందు బహుగా ఫలించడం అంటే అదే. ఇదిగో దేవుని యందు నువ్వు నిలిచి బహుగా ఫలిస్తే నువ్వు ధన్యుడు, ధన్యురాలవు. ఇదిగో ఫలింపని మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడద్ది అని ఇదిగో పాపమిచ్చి ఆహాన్ అంటున్నాడు. ఇదిగో నీవు ఎలా ఉన్నావు? ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా నన్ను చేయి నాయన. తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం.